హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈరోజు బ్లౌజ్ కటింగ్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. నేను ఈ లైనింగ్ క్లాత్ని అయితే తడిపేసి పెట్టాను, అందుకు కొంచెం క్రాసులుగా ఉంది. ఈ బ్లౌజ్ పీస్ మీద ఎక్కువగా పసుపు కుంకుమ మరకలు ఉన్నాయనేసి, బాగా హెవీగా ఉన్నాయని నేను తడిపేసి ఇప్పుడు కట్ చేస్తున్నాను. ముందుగా మనం బ్లౌజ్ యొక్క లూజ్ అయితే చూసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని సైడ్లు రెండు దగ్గరగా తీసుకొచ్చి ఈ లూజ్ని అయితే చూసుకోవాలి. బ్లౌజ్ ఎంత ఉందో అంతవరకు పెట్టేసి, ఎక్స్ట్రా అంటే టక్స్ వేస్తాం కదా, అందుకోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టాను. తర్వాత బ్యాక్ పార్ట్ యొక్క కప్పు కూడా 1/4 ఇంచు మనం నడుం బెల్ట్కి పైన నెక్ దగ్గర హెమ్మింగ్ చేస్తాం కదా, దానికి ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా కలిపేసి పెట్టాను. తర్వాత బ్లౌజ్ సైడ్ ఎంత ఉందనేది ఆది బ్లౌజ్ తోటి చెక్ చేశాను. తర్వాత బ్లౌజ్ మొత్తం కూడా ఎంత పొడవు ఉందో టేప్ తోటి కొలుచుకున్నాను. మొత్తం బ్లౌజు 16.5 ఇంచులు వచ్చింది. ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా కలిపేసి పెట్టాను. నెక్ దగ్గర 2 ఇంచులు, షోల్డర్ కూడా మనం చెక్ చేసుకున్నాం కదా, 3 ఇంచులు అయితే వచ్చింది. నెక్ కూడా 2 ఇంచులతో మార్కింగ్ చేశాను. మన ఎదురుగా కూడా బ్లౌజ్ మొత్తం ఎంత పొడవు ఉందనేది చూసుకోవాలి. బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూద్దాం. షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు కూడా కలుపుకొని రౌండ్ సర్కిల్ వరకు చూసుకోవాలి. అక్కడ వరకు నాకు 6 ఇంచులు అయితే వచ్చింది. సేమ్ ఆది బ్లౌజ్ మీద 6 ఇంచులతోనైతే మార్కింగ్ చేసుకుందాం. షోల్డర్ నెక్ కలిపి 5 ఇంచులు ఉంది కదా, మనం ఆర్మ్ లూజ్ చూసే దగ్గర కూడా సేమ్ 5 ఇంచులే ఉండాలండి. అలా కరెక్ట్గా చూసుకోవాలి. తర్వాత మనం ఆర్మ్ రౌండ్గా కట్ చేసుకోవడం కోసం 1.5 ఇంచులతో మార్కింగ్ చేశాను. నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులు ఉంది కదా, మనం కూడా 5 ఇంచులతో ఆర్మ్ లూజ్ దగ్గర చెక్ చేసుకోవాలండి. లేకపోతే బ్యాక్ సైడ్ హ్యాండ్ దగ్గర ముడతలు అనేవి వస్తాయి. తర్వాత మనం నెక్ కోసం 1 ఇంచు పెట్టేసి రౌండ్గా అయితే మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ మీదనైతే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుందాం. కింద బ్యాక్ పార్ట్కి క్రాస్గా ఉంది కదా అండి, ఆ క్రాస్గా ఉన్న వాటిని అయితే ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకుందాం. ఇక తరువాత ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే క్లాత్ ఓపెనింగ్స్ అనేవి మన వైపు వచ్చేలాగా వేసుకోవాలి. ఇక వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఆ పార్ట్ను తీసుకొని ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఆ క్లాత్ మీద మనం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా అయితే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ బెల్టులు వేసుకుంటాం కదా, ఆ షేప్ బెల్ట్ మందం అయితే బ్యాక్ పార్ట్ని మడుచుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్కి ఏమైనా జాయింట్స్ అనేవి పడుతున్నాయా లేదా అనేసి చెక్ చేసుకోవాలండి. జాయింట్స్ అనేవి చంక వైపు పడితే వేసుకోవాలి, కానీ నెక్ వైపు జాయింట్స్ అనేవి పడుకోకుండా చూసుకోవాలండి. నెక్ మాత్రం వదిలేసి మిగిలిన పార్ట్ మొత్తం కూడా బ్యాక్ పార్ట్ లాగానే మొత్తం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దామండి. తీసేసి ఉక్సుల పట్టీతోనే అయితే ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ని అయితే కొలుచుకుందాం. షోల్డర్స్ దగ్గర నుంచి ఉక్సులు, ఫస్ట్ ఉక్స్ ఉంటుంది కదా, అక్కడ వరకు చూసుకోవాలి. హెమ్మింగ్ కోసం ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం షేప్ బెల్ట్ వేసుకుంటాం కదా, దానికి కూడా ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇక సైడు సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా రౌండ్గా అయితే గీసుకోవాలండి. నెక్ను కూడా సరిపోయింది. ఇలా మార్కింగ్ చేసుకున్నాను. చంక వైపు కొంచెం ఒక 1/4 ఇంచుని అయితే లోపలికని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం హ్యాండ్స్కి క్రాస్ తీసుకుంటాం కదా, ఆ క్రాస్ తీసుకోవడం కోసం ఫ్రంట్ పార్ట్కి కూడా చంక అనేది కొంచెం ఒక 1/4 ఇంచ్ అయితే క్రాస్ తీసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత మొత్తం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకుంటాం కదండి, ఆ డాట్స్ కోసం అయితే 3 వైపులు ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. సెంటర్కి అని చూసుకొని ఇచ్చుకోవాలండి. ఇలా బీస్ ముక్కతో మార్కింగ్ చేసుకుంటే మనం జాయింట్స్ అంటే లైనింగ్ మెయిన్ బ్లౌజు స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు మనకి ఉల్టా పల్టా రాకుండా ఉంటుంది. ఇక తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి. హ్యాండ్స్కి మనకి జాయింట్స్ పడ్డా పర్లేదండి,
ఆ విధంగా చూసుకొని అయితే కట్ చేసుకుందాం. బ్లౌజ్ హ్యాండ్స్ ఒకసారి చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకొని ఏమైనా జాయింట్స్ పడితే మాత్రం వేసేసుకుందాం. మరి ఈ క్లాత్ అనేది హ్యాండ్స్ సరిపోతుందో లేదా అని చెక్ చేసుకుందామండి. హ్యాండ్స్ అయితే సరిపోతున్నాయి. క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుందాము. ఇలా క్రాస్గా ఉన్నంత వరకు కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ బ్లౌజు ఇది లైనింగ్ కదా, దీనికి వేరే బ్లౌజ్ ఉంది కాబట్టి బ్లౌజ్ పీస్ పైన వేయటానికి సేమ్ నేను బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టేశానండి. మళ్ళీ చెక్ చేసుకుంటున్నానండి. ఒకవేళ జాయింట్స్ ఏమైనా పడితే వేసుకోవచ్చు అనేసి సేమ్ బ్లౌజ్ ఎంత ఉందో అంతే, అంటే ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేశాను, క్లాత్ ఉంది కదా అనేసి. ఇక హ్యాండ్ కోసం మనం ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా బ్లౌజ్ హ్యాండ్స్ అనేది లెఫ్ట్ వైపు నుంచి కట్ చేసుకోలేదండి. అందుకు మళ్ళీ దాన్ని ఉల్టా తిప్పేసి రైట్ సైడ్కి ఉండేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లోనైతే ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. కొద్దిగా షేప్ రాలేదనేసి నేను కట్ చేశాను. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత 2 మడతల మీద క్రాస్గా అయితే ఒక 1/4 ఇంచు మందం క్రాస్ తీసుకోవాలి. క్రాస్ తీసుకున్న పార్ట్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకోవాలి. అక్కడ ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకుందాం. తర్వాత ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ని కూడా కట్ చేసుకున్నాను. ఇక మనం ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందామండి. ఆది బ్లౌజ్తోనైతే ఒకసారి చెక్ చేసుకుందాము. అంటే మళ్ళీ ఏమన్నా ఎక్కువ తక్కువ లేకోకుండా, అసలే క్లాత్ తక్కువగా ఉంది కదా, కాస్త జాగ్రత్తగా చూసేసి కట్ చేసుకుందామని ఆది బ్లౌజ్తోనైతే చెక్ చేసుకున్నాను. సరిపోయింది. అలాగే మనకి 2 కావాలి కాబట్టి కొద్దిగా ఇవి లోపలికి వెళ్ళే క్లాత్లే కాబట్టి మనం జాయింట్స్ వేసినా ఏం కాదండి. తర్వాత మిగిలిన క్లాత్లోనైతే ఇది మనం బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసాం కదా, ఆ నెక్లో మిగిలిన క్లాత్ని మనం కాజల పట్టి వేసుకోవటానికి కట్ చేశాను. ఆడ జాయింట్స్ పడితే దానికి సరిపోని క్లాత్ని కూడా కట్ చేశాను. బ్లౌజ్కి నేను క్రాస్ ముక్కలు తీయడం లేదండి. హెమ్మింగ్ చేయకోకుండా శారీలోని క్లాత్తోనైతే పైపింగ్ వేద్దామనేసి క్రాస్ ముక్కలు అయితే కట్ చేయలేదు. ఇది ఫ్రెండ్స్ వీడియో. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా.